నాగవంశీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సూర్యదేవుడు నాగవంశీ గారు. వంశీ గారు, మీకు మైక్ ఇవ్వకపోతే నాకు నిద్ర పట్టదండి, తీసుకోండి. స్పీచ్లు వదిలేండి మేడం ఈసారి. స్పీచ్ సరే, ఓకే. ఒక క్వశ్చన్ అడగనా? చెప్పండి చెప్పండి. లైక్ దుల్కర్ సార్ ఒక ట్వీట్ పెట్టారు, లైక్ మీరు ఎప్పుడో ఆ గ్లిమ్స్ చూసేసి చాలా బాగుంది సినిమా అని చెప్పేశారు. ఇది ఎప్పుడు జరిగింది? వెన్ డిడ్ దిస్ హ్యాపెన్? యాక్చువల్లీ దుల్కర్ గారితో జరగలేదు. మా ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ, జోమ్ అని. ఆయన మామూలుగా ప్రొడక్షన్ దుల్కర్ గారు చూస్తారు కదా, ఆయన టీజర్ రాగానే నాకు పెట్టారు. టీజర్ రెడీ అవ్వగానే పెట్టగానే, జోమ్ ఇది చాలా బాగుంది, తెలుగులో మనమే చేద్దాం, ఎవరికి మాట ఇవ్వద్దు, మళ్ళీ తెలుగు చేద్దాం ఇది అంటే. అప్పుడు దాకా జోమ్కి తెలుగు చేసే ఐడియా ఉందో లేదో తెలియదు. తెలుగు చేద్దాం అంటే అప్పుడు వర్క్ స్టార్ట్ చేశాడు. అంతా సార్, బికాస్ ఆఫ్ హిమ్ వి కుడెంట్ గెట్ ఎ బిగర్ ఓపెనింగ్ సార్. Because of Jome's delay and Jome's laziness only, we couldn't release properly also. Thank you, Jome, actually for trusting me and giving the film, but you gave me a very good film to say that in my distribution thing, I have distributed a superhero film with, sir, but this is a very big bad name we got, sir, because you have made such a big film with such a small budget, and why are you guys... See, two of our directors, sir, costliest directors in his own league, Nagi sir and our Venki, you know, no, sir. How much we spent on a bank set, you know, no, sir. సో ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళు చాలా మంది వచ్చారు, చూడని వాళ్ళకి వంశీ గారు యాజ్ అన్ ఆడియన్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకు చూడాలి? ఇంకా తెలుగు ఆడియన్స్కి అంతగా రీచ్ అవ్వలేదండి, అది మా మిస్టేకే. ఎందుకంటే ప్రమోట్ చేయడానికి టైం లేదు, కంటెంట్ డిలే అవడం వలన సరిగా ప్రమోట్ చేయడానికి క్యాస్ట్ అండ్ క్రూ కూడా టైం సరిపోలేదు. సో అందుకని ఈ సెకండ్ వీకెండ్ స్టార్ట్ అయ్యే లోపు కొంచెం తెలుగు జనానికి సరిగ్గా ఒక మంచి సినిమా వచ్చింది, టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ సినిమా, చాలా బాగా తీశారు, అందరూ తప్పకుండా చూడండి అని చెప్పడానికే ఈవెంట్ పెట్టి దుల్కర్ గారిని పిలిచామండి. చాలామంది తెలుగు ఆడియన్స్ ఇంకా చూడలేదండి, దయచేసి చెప్తున్నాము, ఖచ్చితంగా చూడండి. ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ. ఈసారి రిలీజ్ అయిపోయిన సినిమాని చూసి కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, కాబట్టి ధైర్యంగా వెళ్ళండి థియేటర్కి, పర్లేదు. ఓకే వంశీ గారు, ఇన్వైటింగ్ యూ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. యు ఆర్ ఎన్ ఎక్స్పీరియన్స్డ్ స్పీకర్. സംസാരിക്കില്ല എന്ന് പറയല്ലേ? Okay, thank you. Hi everyone. Hello. So I'm not a very good speaker, like but this feels very surreal. Like this moment, feels very, very surreal. Me and Dominic, we started this small dream of ours, and that actually elevated with adding so many people, and finally it's now in theaters and it's kind of making a wave, and that is very nice to see. So thank you so much for everyone, especially people from Hyderabad, and you guys are watching it, and you guys are like giving us so much love. Thank you so much. సూపర్ అయింది, థ్యాంక్ యూ సో మచ్. సార్ 1 minute, ఇన్ యువర్ రియల్ లైఫ్ హూ ఇస్ యువర్ సూపర్ హీరో? For everyone, their parents are their superheroes. So I think my mother and father actually helped me get into this movies. They believed in me. They didn't ask me to go for medicine or engineering. They were like, okay, you go for movies, and for that, I think they are my superheroes. So yeah. Such good parents you have. Here most of the parents are telling go to engineering, become doctor, but your parents said go into movies. Yeah. 1 second, Sitara Vamsi garu has to say something. Sir, you please stay on stage. Oru minute, njan ippo varam. Dulkar sir, మీరు మలయాళంలో చెప్పండి ఆయనకి క్లియర్గా అర్థమయ్యేటట్టు. ఇంటర్నెట్లో ప్రతివాడు దుల్కర్ గారు 30 కోట్లు ఖర్చు పెట్టి 300 కోట్లు కలెక్షన్ సినిమా చేశారు, తెలుగు వాళ్ళకి చేతకాట్లేదు ఇలా తీయటం అంటున్నారు మమ్మల్ని. జనరల్గా ఇంటర్నెట్లో తిట్టడం మమ్మల్ని. ఇప్పుడు నేను కానీ వెంకీ కానీ నిమిష్తో లక్కీ భాస్కర్ చేసాము, ఇప్పుడు సూర్య గారి సినిమా చేస్తున్నాము. అందుకే బాంగ్లాన్ ఇక్కడే ఉన్నాడు, నిమిష్ ఇక్కడే ఉన్నాడు. అడగండి తెలుగు సినిమాకు ఎందుకు ఖర్చు ఎక్కువ పెడుతున్నారని అడగండి మీరు కూడా ఒకసారి. నిమిష్ సార్ പറഞ്ഞതെല്ലാം മനസ്സിലായല്ലോ. He is asking why we are spending so much in Telugu, and correct. This film you made in 30 crores. Why crores and crores are being spent in Telugu films? I think I will give you 2 minutes to think about this. Meanwhile,
we are having somebody coming inside. Chandra, the beautiful Chandra, Kalyani Priyadarshan. Let's welcome her with a big round of applause.